అందరికీ నమస్తే. ముందుగా బలభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సోమవారం సాయంత్రం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో సామాజిక భద్రత, శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లులో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లు ఉంది. అదే సమయంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారులకు కూడా ఉంటుందని రేవంత్ సర్కార్ ఈ బిల్లులను ఆమోదించడం జరిగింది. అలా చూసుకొని వారికి వారి జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని తీసి వారి తల్లిదండ్రులకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా దానికి సంబంధించిన బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఈ వినూత్న బిల్లును ప్రవేశపెట్టింది. వయసు మీద పడి వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 15% లేదా 10,000 రూపాయలను ఇందులో ఏది తక్కువ ఉంటే అది కట్ చేసి వాటిని నేరుగా తల్లిదండ్రులకు అందించేందుకు ఉద్దేశించిన బిల్లును రూపొందించగా తాజాగా అది కేబినెట్ ఆమోదం పొందింది. తెలంగాణలో సుమారు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ కార్మికులు, డెలివరీ బాయ్స్ అండ్ డ్రైవర్లకు ఇలా రకరకాలుగా ఉన్నారు. ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్లాట్ఫామ్ బెస్ట్ గిగ్ వర్కర్ల యాక్ట్ 2026ను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఇలా చేయడం వల్ల గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సామాజిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు, అదే సమయంలో సోషల్ మీడియాపై పెరుగుతున్న విద్వేషపూరిత రెచ్చగొట్టే పోస్టులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. తెలంగాణ హిట్ స్పీచ్ అండ్ హిట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు తెలంగాణ హిట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను తాజాగా తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. విద్వేషపూరితమైన ప్రసంగాలు, అల్లర్లను ప్రేరేపించే విధంగా చేసే వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మతాల మధ్య కొంతమంది చిచ్చు పెట్టేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. హైదరాబాద్లోని 69 కిలోమీటర్ల ఫేజ్ 1 మెట్రో వ్యవస్థను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికోసం 15,000 కోట్లను చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించి ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ HMRL ను నియమించింది. రాష్ట్రంలో లాయర్లపై రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు న్యాయవాదులకు తగిన భద్రత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టం, రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర మంత్రివర్గం పరిశీలించింది. అదే సమయంలో విద్యా సంస్థలో కుల వివక్షను నివారించేందుకు రోహిత్ వేముల చట్టానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.